శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కమరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమః. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వా చిత్తశిరోంఘ్రి హస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితః మామాజ్ఞాపయ తనిరూపయ ముహుర్మామేవ మామేవ చ. గాంభీర్యం పరిఘాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చ ఆప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థితః విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామగ్రీ సమేతే సదా దుర్గాతి ప్రియదేవ మామకమనో దుర్గే నివాసం కురు. మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు. స్వామిన్ ఆదిగిరాత మామకమనః కాంతారసీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయస్తాన్ హత్వా మృగయా వినోద రుచితాలాభం చ సంప్రాప్స్యసి. కరలగ్న మృగ కరేంద్రభంగ ఘనశార్దూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతో వీః. ఛందశ్శాఖిచిగాన్వితైర్ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైర్ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజ వృధా సంచారమన్యైరలం నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం కురు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తతః దశాహే అధిగతే కృతాశౌచో నృపాత్మజః ద్వాదశేహని సంప్రాప్తే శ్రాద్ధకర్మాణ్యజాకారయతు. దశాహే అధిగతే 10 రోజులు గడిచాయి. కృతాశౌచ 11వ రోజున భరతుడు శుచి అయ్యాడు. నృపాత్మజ భరతుడు. ద్వాదశేహని సంప్రాప్తే 12వ రోజు వచ్చిన తర్వాత శ్రాద్ధ కర్మాణ్యకారయతు పుణ్యాహవచన క్రియలు జరిపించాడు. 12వ నాడు షోడశ సపిండీకరణాల్ని నిర్వహించాడు. బ్రాహ్మణులకి దానాధికాలు నిర్వహించాడు. అన్నదానం జరిగింది. 13వ రోజున అస్థి సంచయనం కూడా నిర్వహించారు. అస్థి సంచయనార్థం భరతుడు శ్మశానానికి వెళ్ళి తండ్రిని తలంచుకొని అక్కడ బాగా దుఃఖించాడు. శత్రుఘ్నుడు కూడా అన్నతో పాటు దీనంగా విలిపించాడు. వాళ్ళిద్దరూ కూడా కొమ్ములు విరిగిన వృషభాలతో సమానంగా వాటి వలె నేల మీద పడి దుఃఖిస్తూ ఉండగా వశిష్ఠ మహర్షి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి కర్తవ్యాన్ని ఉపదేశించాడు. సుమంత్రుడు కూడా వాళ్ళని ఓదార్చాడు. వాళ్ళు అస్థి సంచయ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భరతుడు శ్రీరాముని వద్దకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు.
శత్రుఘ్నుడు ఇలా అంటున్నాడు, మనకందరికీ రక్షకుడు శ్రీరాముడు కదా. గతిరియ సర్వభూతానాం దుఃఖే కిం పునరాత్మనః. మనందరికీ దుఃఖాలు వచ్చినప్పుడు ఆదుకునేవాడు, అందరికీ లోకంలో ప్రజలందరికీ దుఃఖాలు కలిగినప్పుడు ఆదుకునేవాడు శ్రీరాముడు. అలాంటప్పుడు కిం పునరాత్మనః, మనల్ని కూడా ఆదుకునేది ఆయనే కదా. మనల్ని అని ప్రత్యేకంగా మనం ఆయన సోదరులం కదా, కాబట్టి మనల్ని తప్పనిసరిగా ముందు మనకి ఆ ప్రాముఖ్యతని ఇచ్చి మనల్ని కూడా ఆదుకుంటాడనే ఆ అంతరంగంలో విశ్వాసం ఉన్నది శత్రుఘ్నుడికి. గతిరియ సర్వభూతానాం దుఃఖే, దుఃఖంలో సర్వభూతాలకి గతి. ఏమిటి అర్థం? సుఖంలో కదా. దుఃఖం వచ్చినప్పుడు తన యొక్క శక్తియుక్తులు చాలటం లేదు కాబట్టి తనకంటే మించిన ఏదో ఒక శక్తి ఉన్నది అనేటటువంటి విశ్వాసం మానవుల్లో అనాది నుంచి ఉంటున్నది కాబట్టి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి తనకంటే మించిన ఆ మహాశక్తి వైపుకి చూడటం అలవాటు. అది జీవుడి యొక్క స్వభావం. మరి ఇక్కడ ఈ మాట అనటం వల్ల మనకి ఏమర్థం స్ఫురించాలి అంటే, కేవలం దుఃఖంలోనే కాదు సుఖంలో కూడా. సుఖ దుఃఖాల్ని అంటే దుఃఖంలో ఉన్న వాళ్ళని ఆయన వచ్చి ఆదుకుంటాడా? ఆదుకుంటాడు. ఏ రూపంలో, ఎలాగా? అది నీ యొక్క ప్రారంధాన్ని బట్టి కానీ, నీ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కానీ, నీ వ్యక్తిగత తత్వాన్ని బట్టి కానీ ఆధారపడి ఉంటాయి. ఏదో రూపంలో ఏదో విధంగా నిన్ను ఆదుకోవచ్చు. అది ఆ ఆదుకునే విధానం నువ్వు గ్రహించగలగవచ్చు, గ్రహించలేకపోవచ్చు. ఎవరు గ్రహించగలరు? పూర్వజన్మ సుకృత వివేకం బాగా ఉన్న వాళ్ళు దాని కారణాన్ని తెలుసుకోగలరు. వాళ్ళు ఋషులు, మహర్షులు. సామాన్య మానవుడికి ఆ విషయం సహాయం పొందుతాడు, పరమాత్మ వల్ల సహాయం పొందుతాడు. వెంటనే పొందకపోవచ్చు, కొంత సమయం పట్టవచ్చు, పొందినట్లుగా తనకి తెలియకపోవచ్చు. ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. అది గ్రహించమని సందేశం శత్రుఘ్నుడి వాక్యంలో. శత్రుఘ్నుడు మాట్లాడినటువంటి మాటల్లో మొట్టమొదటి దైవం మీద విశ్వాసాన్ని ప్రకటించే వాక్యం ఇది. ఈ దైవం మీద విశ్వాసం ప్రకటించటం వలన ఇది నిత్యము జరిగే కార్యక్రమంగా కనుక భావించినట్లయితే సాధకుడు తప్పనిసరిగా ఆ సాధక దశలో, సాధక గతిలో, ఆ గమనంలో పురోగతిని సాధిస్తాడు. గతిరియ సర్వభూతానాం, మనుషులకే కాదు సర్వభూతానాం. అయితే మనుషులే తలుచుకుంటున్నారుగా, మరి సర్వభూతాలు తలుచుకుంటున్నాయో లేదో మనకు తెలియదుగా. వాల్మీకి వాక్యం ఎప్పుడూ కూడా భావగర్భితంగానే ఉంటుంది. సర్వభూతానాం యహ గతి. ఎవరు సర్వభూతాలకి గతి? ఆ భూతాల యొక్క స్వరూపమే గతి. స్వరూపం అంటే స్వరూపాన్ని మించి ఇంకొకటి లేదు. స్వరూపమే ఆధారం ఆభాసకి. సముద్రమే ఆధారం తరంగాలకి, నురుగుకి, బుద్భుతాలకి, సుడులకి, అన్నింటికి. ఏ రూపంలో? జల రూపంలోనే. ఇవన్నీ జలమే, సముద్రము జలమే. అదే అర్థం చేసుకోవాలి. ఆ భావన మనకి కలగటానికి ఈ వాక్యం ఉపకరిస్తుంది. గతిరియ సర్వభూతానాం దుఃఖే కిం పునరాత్మనః. మరి వీళ్ళు సాక్షాత్తు పరమాత్మ యొక్క అంశలేగా, పరమాత్మ స్వరూపమేగా వీళ్ళు కూడా. అయితే వీళ్ళు వీరి యొక్క పాత్రల్ని పోషించటానికి నిర్దేశింపబడ్డారు. ఆ సంగతి తెలుసును, తాము పరమాత్మ యొక్క అంశలమే అని కూడా వీరికి తెలుసును అని మనకి ఈ ఒక్క వాక్యం వల్ల వాల్మీకి అందిస్తున్నాడు. గతిరియ సర్వభూతానాం దుఃఖే కిం పునరాత్మనః సరామః సత్వసంపన్న. అటువంటి శ్రీరాముడు సత్వసంపన్న. మళ్ళీ ఇక్కడ
ఆ ప్రస్తుత పరిస్థితికి వచ్చి స్త్రియా ప్రవ్రాజితో వనం, ఒక స్త్రీ చేత వనానికి ప్రవ్రాజితుడై వెళ్ళిపోయాడే. అలా జరగకుండా ఆనాడు లక్ష్మణుడైనా చూసి ఉండవలసింది మా అన్నగారు, ఆయన కూడా ఎందుకనో చేయలేదు అని ఇంకా అనబోతూ ఉండగా అక్కడ ద్వారం దగ్గర మందర కనపడింది శత్రుఘ్నుడికి. కైకమ్మ ఆ మందరకి అనేక ఆభరణాలు ఇచ్చి ఉండొచ్చు, ఆమెకు పరిచారకుల్ని కూడా సమకూర్చి ఉండవచ్చు. అంటే ఆమె యొక్క స్థితిని కొంచెం పైకి పెంచింది కైకమ్మ. అప్పటికి ఆవిడ ఆశ ఏమిటి? భరతుడు వస్తాడు, రాజ్యం స్వీకరిస్తాడు, తాను రాజమాత అవుతుంది, అన్ని సకల గౌరవాలు తనకే లభిస్తాయన్న ఆశల సౌధాల్లో ఉన్నది కైకమ్మ. అందుకని తనని ఈ విధమైన స్థితికి చేరుస్తున్నది కాబట్టి మందరకు కూడా ఉచితమైన గౌరవాన్ని ఇచ్చింది ఆవిడ. అటువంటి మందర కనపడింది. భరతుడు తల్లిని దూషించాడు, రాజ్య స్వీకరణకి సిద్ధంగా లేడు అని తెలుసు మందరకి. అయినా సరే వాళ్ళు ఈ పాటికి మానవ లక్షణం అందరికి బాగా తెలుసును, జీవ లక్షణం తెలుసును. మర్చిపోకుండా ఇప్పుడు ఏం తెలిసింది ఆవిడికి? భరతుడు వచ్చి రావటంతో తల్లితో మాట్లాడాడు, తల్లిని నిందించాడు, దూషించాడు, నువ్వు చెప్పిన మాట వినను అన్నాడు. ఇవన్నీ తెలిసిన రాజ్యం మీద లోభంతో మోహంతో ఒప్పుకోకపోతాడా అనే ఒకనొక నమ్మకంతో ఆవిడ ఆ ప్రాంతాలకి వేడుకగా వచ్చింది. ఈ పాటికి మారిపోయి ఉంటారు అని అనుకున్నదేమో. ఆమె అలంకరించుకొని వచ్చి తన చెలికత్తెలతో ఆ ప్రాంతంలో తిరుగుతోంది. తనని గౌరవిస్తారేమో భరత శత్రుఘ్నులు, తన పంట పండుతుందేమో అని. భటులు ఆవిడ్ని తీసుకుని వచ్చి శత్రుఘ్నుడికి అప్పచెప్పారు. ఆ భటులు అంతకు పూర్వం దాకా ఆవిడని చూస్తే భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు భయపడాల, వాళ్ళకి విషయం తెలిసిందిగా. గబగబా తీసుకొచ్చి శత్రుఘ్నుడికి అప్పగించారు. ఇది సంభాషమాణే తు శత్రుఘ్నే లక్ష్మణానుజే ప్రాగ్ద్వారే భూతదా కుబ్జ సర్వాభరణ భూషిత. ప్రాగ్ద్వారే అక్కడ ఆవిడ కనిపించింది. సర్వాభరణ భూషిత, చక్కగా అలంకరించుకుని ఉంది మందర. లిప్తా చందన సారేణ లిప్తా చందన చారేణ రాజవజ్రాణి బిభ్రతి. రాజులు ధరించే మహారాణులు ధరించే వస్త్రాలు ధరించింది ఆవిడ. చక్కటి మంచి గంధం పూత, సువాసనలు పరిమళాలు వెదజల్లే మంచి గంధం పూత శరీరం అంతా గంధం అలుదుకున్నది. వివిధం వివిధైస్తైస్తై భూషణైశ్చ విభూషిత, అనేక రకాల భూషణాలతో ఆవిడ విభూషిత అలంకరించుకొని ఉన్నది. మేఖలాదామభిశ్చిత్రై, చక్కటి బంగారుమయమైనటువంటి వడ్డాణాలు. అన్యైశ్చ శుభభూషణై, ఇంకా అనేక శుభాస్పదములైన మంగళప్రదములైన శోభనాకరములైనటువంటి వివిధ రకాల భూషణాలు. బభాసే బహుభిర్బద్ధ రజ్జుబద్ధే భవానరి, ఎంత సువర్ణాభరణాలు ధరించినా, ఎంత విలువైన వస్త్రాలు ధరించినా ఆ మందర కుబ్జ శరీరమే. శరీరం అని చెప్పి దాన్ని ఒక ప్రతీకగా చూపిస్తున్నాడు కవి. ఏమి కుబ్జా శరీరం అయితే బుద్ధి బాగుండకూడదా? ఉండవచ్చును, అది వేరు. కానీ ఈవిడ వక్రబుద్ధిని ప్రదర్శించటానికి పరమాత్మ చేత సృష్టించబడినటువంటి ఒకనొక ప్రాణి. అది బాహ్యంగా తెలియాలి అంటే ఒక సుందరమైన రూపం ఇచ్చి ఇటువంటి దుష్టబుద్ధిని ఇస్తే లోకంలో సరి అయినటువంటి సందేశం ఉండదు, లోకులు గ్రహించలేరు. అందుకని ఏం చేయాలి? ఆవిడ వక్రబుద్ధితో పాటు శరీరాన్ని కూడా వక్రంగానే సృష్టించాడు కవి. ఇది చూసైనా అది గ్రహిస్తారేమో అని. అంతే తప్ప వక్ర శరీరం ఉన్నవారిని అందరినీ అనుమానించవలసిన అవసరం
లేదు. ఇది సందేశం. బభాసే బహుభిర్బద్ధ రజుబద్ధే వానరీ. వానరీ ఒక ఆడు కోతి వలె ఉన్నది. మరి ఆడుకోతికి ఆభరణాలు ఉంటాయా అండి? తాళ్లు పెట్టి కట్టేస్తే ఎలా ఉంటుందో, ఒక గారడీ వాడు ఒక కోతిని తీసుకొచ్చి తాళ్లు పెట్టి కట్టేసి తీసుకొస్తాడు, అలా ఉంది ఈవిడ అని పాపం కొంచెం తక్కువ చేసే చెప్పాడు వాల్మీకి. ఎందుకు తక్కువ చేయటం? మనిషిని తక్కువ చేయటం కాదు, గుణాన్ని తక్కువ చేయటం. అటువంటి గుణాలు ఉంటే ఎవరికైనా ఇటువంటి మర్యాదలు, ఇటువంటి అవమానాలు తప్పవు అని ప్రజలకి సూచించడం తప్ప మరేమీ కాదు. తాం సమీక్ష తదా ద్వాస్థాః. ద్వాస్థాః ప్రాగ్ద్వారే అన్నాడుగా, అక్కడ ఉన్నటువంటి ద్వాస్థాః ద్వారంలో దగ్గర కాపలాగా ఉన్నటువంటి భటులు తాం సమీక్ష ఆవిడ్ని చూసి, ఎటువంటిది ఆవిడ? శుభృషాం పాపకారిణి. ఆవిడ పాపకారిణి. గుణాల మీదనే దృష్టి తప్ప వ్యక్తుల మీదే ఉంది. వ్యక్తి ఏముంది? శరీరం ప్రధానం కాదు కదా. శరీరం దేని చేత, వేటి చేత నిర్మించబడింది? పంచభూతాల చేత నిర్మించబడింది. ఇక్కడ సృష్టిలో ఒక ధర్మం మనం స్పష్టంగా చూస్తే, జాగ్రత్తగా చూస్తే కనిపిస్తోంది. కొన్ని శరీరాలు వెళ్ళిపోతున్నాయి, కొన్ని శరీరాలు వస్తున్నాయి, కొన్ని శరీరాలు ఉంటున్నాయి. ఉన్నవి వెళ్ళిపోతున్నాయి, వచ్చేవి వస్తున్నాయి, ఉండేవి ఉంటున్నాయి, పోయేవి పోతున్నాయి. ఇదంతా పంచభూతాల యొక్క లీల. శరీరం దానికి ఏం గుణం ఉంది? ఏం గుణం లేదు. గుణాన్ని బట్టే శరీరం వస్తుంది. ఎటువంటి గుణాలు ఉంటే అటువంటి శరీరం వస్తుందని నిరూపించడమే ప్రధానమైన ఉద్దేశం. పాపచారిణి పాపకారిణి. పాపపు బుద్ధి ఆలోచన వచ్చింది ఆవిడికి. గృహీత్వా కరుణాం కుబ్జాం శత్రుఘ్నాయ న్యవేదయన్. శత్రుఘ్నుడి దగ్గరికి తీసుకొచ్చి అప్పగించారు భటులు. ఆమెను చూడగానే శత్రుఘ్నుడికి కోపం ఆగలేదు. ఆవిడ్ని పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకుపోయాడు. ఏవ ముక్త్వాతు తేన ఆశు సఖీ జన సమావృత గృహీత బలవత్ కుబ్జా సా తద్గృహం అనాదయతు. గగ్గోలు పెట్టేస్తోంది ఇల్లంతా. ఆ సభాభవనం అంతా, ఆ గృహం అంతా కూడా ఆవిడ యొక్క అరుపులతో, కేకలతో, ఏడుపుతో మారుమోగిపోతోంది. ఆవిడికి ప్రాణభయం పట్టుకుంది. శత్రుఘ్నుడు ఆయన మహానుభావుడు, బలవంతుడైన మనిషి, ఒక చేత్తో పట్టుకుని ఈడ్చుకుపోతుంటే ఈవిడ పట్టుకుని గింజుకుంటోంది, ఆరుగు ఏడుస్తోంది. ఆ ఏడుపుతో భవనం అంతా ప్రతిధ్వనించిపోయింది. తతఃసుభృశ సంతప్త సర్వసఖీ జన క్రుద్ధమాజ్ఞాయ శత్రుఘ్నం విపలాయత సర్వశః. ఆవిడ చుట్టూ పరిచారకులు ఉన్నారుగా, వాళ్ళు వెంటనే కనిపెట్టేశారు. అమ్మా, శత్రుఘ్నుడి యొక్క చేతికి మనం కూడా దొరికితే మనం కూడా మన ప్రాణాలు ఇంతటితో పోయినట్టే అని వాళ్ళు భయపడిపోయి ఆ మందరను అక్కడే వదిలేసి విపలాయత అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు. అమంత్రయత కృత్స్నస్య తస్యా సర్వసఖీ జనః యథాయం సముపక్రాంతో నిశ్శేషం నక్కరిష్యతి. మనలందరినీ కూడా నిశ్శేషం చేసి పారేస్తాడు, మనల్ని సంహరించేస్తాడు అని భయపడి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. శత్రుఘ్నుడికి భయపడి మందర భరతుడిని శరణు వచ్చింది. ఆయనైనా తనని రక్షిస్తాడేమో అని. ఆవిడ అంత ఆపదలో కూడా కోపంతో తనని పట్టుకున్న శత్రుఘ్నుడినే ఎలా శరణు చూస్తుంది? మరి ఎవరు అక్కడ ఉన్నది? ఎవరు? ఇంకొకరు, భరతుడే. ఆ భరతుడైనా తనని రక్షించకపోతాడా? ఎందుకని? తాను ఎవరి యొక్క పరిచారిక? ఆ భరతుని యొక్క తల్లి గారికి పరిచారిక. శత్రుఘ్నుడికి తల్లి కైకమ్మ కాదు, భరతుడికి తల్లి. తన తల్లికి పరిచారిక అనే దయతోటైనా తనని రక్షించకపోతాడా? తనకి ప్రాణభిక్ష పెట్టకపోతాడా అని భరతుడిని శరణు చూస్తే, ఆ భరతుడు కైకమ్మ కొడుకుగా ఆవిడ్ని వదిలేయమని చెప్పట్లేదు, శ్రీరాముడి తమ్ముడుగా ఆవిడ్ని వదిలేయమంటున్నాడు. అది అద్భుతమైన విషయం. ప్రతి
ప్రతి రామాయణంలో ప్రతి పాత్ర ఆలోచన రాముడే, ప్రతి పాత్ర యొక్క గమ్యము రాముడే, ప్రతి పాత్ర యొక్క స్థితికి మూలము రాముడే, కథంతా రామమయమే. మరి ఇన్ని పాత్రలు ఎందుకు? లోకంలో వివిధత్వం ఉన్నది, వైవిధ్యం ఉన్నది కదా. ఈ వైవిధ్యం ఎందుకు ఉన్నది? ఇదంతా ఒట్టిదే, లేదు, ఉన్నది ఒక్కటే అని చెప్పటానికే వైవిధ్యం ఉన్నది. అనాత్మ ఎందుకున్నది? మీరు నన్ను పట్టుకుంటే ప్రయోజనం లేదు, నన్నే నమ్మితే ప్రయోజనం లేదు, అయితే మీరు నన్ను నమ్మవచ్చు. ఇదేమిటి విరుద్ధంగా ఉంది? మీరు నేనే సర్వస్వం అని నమ్మితే మీకు మోక్షం లేదు. అయితే నేను ఎవరంటున్నారు? ఎవరు చెప్తున్నారు సందేశం? అనాత్మ. అనాత్మ అంటే లోకం, సృష్టి అనాత్మ. నేను మిమ్మల్ని ఆత్మ వైపుకి తీసుకొని వెళ్ళగలను. అదేమిటి? నువ్వు అనాత్మవి కదా, ఆత్మ వైపుకి ఎలా తీసుకెళ్ళగలుగుతావు? నేను అనాత్మనని ఎవరు చెప్పారు మీకు? నేను ఆత్మనే, ఆత్మ యొక్క ఆభాసని. ఇప్పుడు నువ్వు ఒక అద్దం చూసుకున్నావు, నీ ప్రతిబింబం నీకంటే వేరా? కాదు కదా. బింబం యొక్క బింబమే అక్కడ ప్రతిబింబం. ఈ బింబం లేకపోతే ఆ ప్రతిబింబం లేదు. పైగా ఆ ప్రతిబింబానికి స్వతంత్ర ఉనికి లేదు. అలాగే అనాత్మకి స్వతంత్ర స్థితి లేదు. ఆత్మస్థితే అనాత్మస్థితి. ఆ దృష్టితో మీరు నన్ను చూసి పట్టుకున్నారా? నేను మిమ్మల్ని ఆత్మ వైపుకి చేరుస్తాను అని మనకి చక్కటి అభయం ఇస్తున్నది అనాత్మ. ఆ విధంగా చూడాలి మనం. రామాయణాన్ని అంతర్దృష్టితో ఆలోచించి గనక మనం అర్థం చేసుకున్నట్లయితే అమృతాయమానమైనటువంటి భావాలు మనకి స్ఫురిస్తాయి. అవే మనని ముందుకి చూపిస్తాయి. అవే ఒక రమణీయమైనటువంటి రామాయణ మార్గంలో మనల్ని ప్రయాణింపజేస్తాయి. అమంత్రయత కృష్ణస్య తస్యా సర్వసఖీ జనః యథాయం సముపక్రాంతో నిశ్శేషం నక్కరిష్యతి. ఈయన గనక ప్రారంభించినట్లయితే మనలందరినీ చంపావతలు వారేస్తాడు అని అనుకుని వాళ్ళు భయపడి పారిపోయారు. అప్పుడు మందర ఏం చేసింది? భరతుడిని శరణు వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంకా భరతుడు తప్ప ఎవరున్నారు శరణం వేయగలిగిన వాళ్ళు? సరే, అప్పుడు భరతుడు శత్రుఘ్నుడితో అంటున్నాడు, మందర నమ్మకం వృధా కాలేదు. తం ప్రేక్ష్య భరత క్రుద్ధం శత్రుఘ్నం ఇదమబ్రవీతు. క్రుద్ధుడుగా ఉన్నాడు, కోపంతో మండిపోతున్నాడు శత్రుఘ్నుడు. ఆ శత్రుఘ్నుడితో అంటున్నాడు భరతుడు ఏమని? అవధ్యా సర్వభూతానాం ప్రమదాః క్షమ్యతాం ఇతి. ప్రమదాః అవధ్యాః, స్త్రీలు వధింపదగిన వారు కారు. ఈవిడి మీద నీకు శత్రుత్వం అక్కర్లేదు, క్షమ్యతాం, నువ్వు విడిచిపెట్టేయి అన్నాడు. హన్యామహమిమాం పాపం కైకేయీం దుష్టచారిణీం యది మాం ధార్మికో రామో నాసూయేన్ మాతృఘాతుకం. అయినా హన్యామహమిమాం పాపాం కైకేయీం దుష్టచారిణీం. శత్రుఘ్న, నాయనా, నీకు ఒక మాట చెప్తాను విను. నేను అసలు ఈ పాటికి మా అమ్మని కైకమ్మని చంపేసి ఉండేవాడినే. ఇదిగో ఇప్పుడు నీకు చెప్పానే, అవధ్యా ప్రమదాః, స్త్రీలు వధింపదగిన వారు కారు. ఈ మాట మా అన్నగారు అనేక సార్లు చెప్పాడు. నేను గనక మా అమ్మని సంహరించినట్లయితే మన అన్నగారు మన ముఖం ఈ జన్మ కాదు, 1,00,000 జన్మలు ఎత్తినా మన వంక చూడడు, ఆయన మనల్ని క్షమించడు. కాబట్టే నేను మా అమ్మని చంపలేదు. నువ్వు ఈవిడి కూడా అమ్మే, మందర తల్లి పరిచారిక తల్లే. అటువంటి భావం కావాలి.
అయితే అది వాచ్యంగా చెప్పలేదు కదండి. మందర దుర్మార్గురాలే, కైకమ్మ దుర్మార్గురాలే, మేము వాళ్ళని దుర్మార్గులుగానే చూస్తాం. దుష్ట పాత్రల్ని దుష్టులుగా చూడక సత్పాత్రలుగా మంచివాళ్ళుగా ఎలా చూస్తుందండి లోకం? నిజమే, దుష్టపాత్రల్ని దుష్టంగా చూడవలసిందే. కానీ అన్నింటినీ ఇమిడించుకునేటటువంటి ఒకానొక భావాన్ని గనక మనం మనలో విస్తరింప చేసుకున్నట్లయితే అప్పుడు కైకమ్మ ఒకానొక పవిత్ర దేవకార్యం కోసమే తనని తాను సమిధిగా చేసుకొని లోక నిందకి గురైంది. తెలిసి, మందర తెలియక, మందరకి ఆ మాత్రం విచక్షణ జ్ఞానం లేదు. ఆవిడికి ఎంతసేపు ఆవిడలో తమో గుణం విజృంభించి అది కొంచెం రజోగుణంగా మారి ఏమైనా సరే తన యజమానురాలు ఉన్నతురాలు కావాలి అన్న ఒక్కటే ఆలోచన తప్ప మరొక ఆలోచన మందరకు లేదు. లోకంలో ఇటువంటి పాత్రలు కూడా ఉంటాయి. ఇవి కూడా మారవలసిన అవసరం ఉన్నది. మారుతాయి క్రమక్రమంగా. లోకం ఎప్పుడూ రామాయణ మార్గంలోనే వెడుతూనే ఉంటుంది. ఈ ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మందరిని మనం దూషించటం అది అంత ఉచితమని అనిపించుకోదు. అందుకనే చెప్తున్నాడు భరతుడు, నువ్వు మందరిని చంపవద్దయ్యా. నువ్వు మందరిని చంపి నేను మా అమ్మని కనుక చంపేసినట్లయితే మన అన్నగారు ఈ జన్మకి మన ముఖం చూడడు. హన్యామహం ఇమాం పాపాం కైకేయీం దుష్టచారిణీం యది మాం ధార్మికో రామో నాసూయేత్ మాతృఘాతుకం. తల్లిని చంపిన వాడి అయినా సరే నేను నా తమ్ముడిని గౌరవిస్తానని కనుక శ్రీరాముడు అనేవాడైతే నేను ఈ పాటికి హన్యాం చంపి ఉండేవాడిని. అంటే చంపలేదు. ఎందుకని? శ్రీరాముడు స్త్రీ వధ చేసిన వారిని హర్షించడు. మరి తాటకను ఎందుకు సంహరించాడు? తాటక స్త్రీ కదా. అక్కడ ప్రయోజనం వేరు, అక్కడ గురువు ఆజ్ఞ ఉన్నది. దీని వలన ఏ విధమైన దోషము ఉండదు. శ్రీరామ, ఈవిడ యజ్ఞానికి భంగం కలిగిస్తున్నది, వైదిక కార్యానికి భంగం కలిగిస్తున్నది. అయినా నువ్వు ఈ దుష్ట ప్రయత్నం నుంచి ఈవిడ్ని మరలించడానికి నువ్వు కొంత ప్రయత్నం చేశావు, ఒక అవకాశం ఇచ్చావు. అయినా ఆవిడ వినలేదు. ఇంకా మూర్ఖంగా మట్టి, ఇసుక, రాళ్ళు, రప్పలు అన్ని మీ మీద వేసుకుంటూ వచ్చింది. ఇంకా ఈవిడ్ని ఉపేక్షించక నలవి కాదు. ఈవిడికి నువ్వు చెప్పిన గుణపాఠం వలన ఈవిడ ఆ యజ్ఞ భంగం చెయ్యకుండా వెనక్కి వెళ్ళిపోయి ఉంటే, అలా చేస్తే రామాయణం ఉండదు కదా. అక్కడ తాటక వధకి అనుమతి ఉన్నది, గురువు అనుమతి ఉన్నది. ఆవిడ యజ్ఞభంగం చేసింది. యజ్ఞభంగం చేస్తే ఎవరినైనా సంహరించవలసిందే. మరి మనం ఏమని భావించాలి? తాటకని స్వామి వధించాడు అంటే అర్థం ఏమిటి? తాటకలో ఉన్నటువంటి యజ్ఞభంగ కారక లక్షణాల్ని లోకంలో ప్రబలనీయకూడదు, అవి వ్యాప్తి చెందనీయకూడదు. అంతే తప్ప వేరే ఆలోచనమి ఉండదు. అలాంటి లక్షణాలు ఇప్పటికీ మనలో ఉన్నట్లయితే వాటిని మనమే శ్రీరామావతారం ధరించి ఆ లక్షణాలని పోగొట్టుకుంటే అప్పుడు రాముడు చెప్పిన మార్గంలో మనం కూడా ప్రయాణం చేసిన వాళ్ళమే అవుతాం. ఇది ఇక్కడ మనం గ్రహించవలసిన ధర్మ సూక్ష్మం. హన్యామహమిమాం పాపాం కైకేయీం దుష్టచారిణీం యది మాం ధార్మికో రామో
నాసూయేతు మాతృఘాతుకం ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవ. మా అమ్మని నేను వదిలిపెట్టాను కదా, ఒకవేళ నువ్వు కోపంతో చంపటానికి నేను అనుమతి ఇచ్చినా నువ్వు ఆవిడ్ని సంహరిస్తే యది ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవ, శ్రీరామచంద్రుడికి గనక తెలిసినట్లయితే ఈ కుబ్జని చంపేశారు, ఆయనే చంపేయచ్చుగా అన్నాడు. అసలు కుబ్జ ముఖం కూడా చూడలేదు ఆయన, కుబ్జ ప్రశ్న కూడా, కుబ్జని గురించి ఆలోచన తన మనసులో కూడా రానిలేదు. అది శ్రీరామచంద్రుడు అంటే. మరి వీళ్ళెందుకు రానిచ్చారు? సమస్యకి రెండో వైపు, మొదటి వైపు శ్రీరాముడు చూపించాడు, రెండో వైపు తమ్ముడి ద్వారా చూపిస్తున్నాడు. రెండూ ఆయనే. శత్రుఘ్నుడు ఆయన కాదా? భరతుడు ఆయన కాదా? లక్ష్మణుడు ఆయన కాదా? సర్వము ఆయన కాదా? ఆయన ఏం చెప్పాడు? సమస్యకి ఎప్పుడు రెండు కోణాలు ఉంటాయి. ధర్మం ఉన్నప్పుడు అధర్మ సందేహం కలుగుతుంది. ఆ అధర్మాన్ని పోగొట్టాలి. అది ధర్మ సంస్థాపకుడుగా తన కర్తవ్యం. ఇది అద్భుతమైన విషయం అండి. తాను ధర్మస్థాపనకి వచ్చినప్పుడు అలా వచ్చి ఇలా ధర్మాన్ని స్థాపించి ఇలా వెళ్ళిపోతే అది కాదు, దానివల్ల ప్రయోజనం లేదు, అలా జరగదు. తాను ధర్మాన్ని స్థాపించటానికి వచ్చాడు. అధర్మాన్ని ప్రేరేపించే వాళ్ళు ఉండాలి. ఆ అధర్మాన్ని ప్రేరేపించే వాళ్ళని తాను శిక్షించి ధర్మాన్ని అనుసరించే వాళ్ళకి ఆ శిక్ష యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలియజెప్పాలి. అది అవతార ప్రయోజనం. అంతే తప్ప అలాగా అయిపోయింది అంటే సాధ్యం కాదు. ఎప్పుడూ రెండవ కోణం చూపించాలి. తానే ధర్మబద్ధమైన దృక్పథాన్ని చూపించాడు. ఆ ధర్మబద్ధమైన దృక్పథానికి వ్యతిరేక దృక్పథం ఎలా ఉంటుందో శత్రుఘ్నుడి ద్వారా చూపిస్తున్నాడు స్వామివారు. ఇది మనం గ్రహించవలసిన విషయం. యది ఇమామపి హతాం కుబ్జాం యది జాన్. ఇప్పుడు భరతునికి రాజ్యాభిషేక విషయం కూడా అంతే. రాముడు, ఆయనకి తెలుసు తనకి తప్ప రాజ్య పరిపాలన అర్హత దశరథ సంతానంలో మరొకరికి లేదు. ఆ సంగతి శ్రీరామచంద్రుడికి తెలియదు. మరి ఆయన ఎందుకు వనవాసానికి వెళ్ళిపోవటం అంటే, ఆయన వనవాసానికి వెడితేనే కానీ అక్కడ జరగవలసినటువంటి కార్యక్రమాలు అక్కడ జరగాలి, అది వేరే ఘట్టం. అయోధ్యలో జరగవలసినటువంటి ఒక సంఘర్షణ ఏర్పడినప్పుడు ఇక్కడ మందర దగ్గర చిన్న విషయం దగ్గరే మనకు తీసుకుంటే, మనం లోతుగా ఆలోచించుకుంటే మనకు ఎలా తెలిసిందో, అలాగే రాజ్యాభిషేకం విషయంలో తనే తన యొక్క రాజ్యాభిషేకానికి భరతుని యొక్క పేరు ద్వారా, తన తల్లి ద్వారా, తల్లి వేరు, తను ముగ్గురు తల్లులు ఒకటే రాముడికి. కైకమ్మ సుమిత్ర మన కౌసల్య మాత కంటే మించిన తల్లి. విశ్వనాథ వారు కల్పించారు. కైకమ్మ ఆయనకి అస్త్ర రహస్యాలు అన్ని బోధించింది ఆవిడ బాల్యంలో. మరి అటువంటి తల్లి పాత్ర ద్వారా ధర్మానికి ఆ సంఘర్షణని ఏర్పరిచి దానిని తాను పరిష్కరించాలి. మళ్ళీ ఇక్కడ తాను పరిష్కరించితే తనకేదో గొప్పతనం వచ్చేస్తుందని కాదు. మరి ఎలాగా? తనకి గొప్పతనం రాకపోతే ఎవరికి వస్తుంది? తనకే గొప్పతనం మిగిలిన పాత్రల ద్వారా రావాలి. ఆ విధంగా మిగిలిన పాత్రల్లో కూడా మార్పు రావాలి. మిగిలిన పాత్రలు అంటే ఎవరు? కౌసల్య, కైక, రాముడు, అది లక్ష్మణుడు, వీళ్ళ కాదు. మనం రామాయణంలో మనము పాత్రలమే. మిగిలిన పాత్రలు అంటే మనమే.
రామాయణంలో కథలో పాత్రలన్నీ రాముడే అనుకుంటే తప్పేమిటి భాష ఈ భావం. రామాయణంలో పాత్రలన్నీ రాముడే, ఆయనలో నుంచే వచ్చాయి, ఆయన అనుకున్నట్టే చేసినాయి, మళ్ళీ ఆయనలోనే లీనమైపోతున్నాయి. ఇది అద్భుతమైన విషయం. ఇప్పుడు అలా అనుకుంటే ఏమవుతుంది, ఓహో అలాగా రామాయణంలో పాత్రలన్నీ గొప్పవేట, మనం ఇంతేట అనే ఒక ఆ భేద దృష్టి పాఠకుడిలో ఏర్పడకూడదు. అందుకని మనం ఏమని భావించాలి, రామాయణంలో పాత్రలు అంటే మనమే. రామాయణంలో పాత్రలు అంటే మనమే అంటే రాముడు కూడా మనమేనా అండి? ఎందుకు కాకూడదు? రాముడు అనసరి అంత ఇది మనకెక్కడ, మనం మామూలు జీవులం, పాపాత్మలం, పాపోహం, పాప ఇవన్నీ అలా ఉంచండి. ఎప్పుడు కనీసం ఒక 10 విషయాలు తీసుకుందాం ఉదాహరణకి. ఒక 10 విషయాలు లేదు, ఒక 5 విషయాలు, 2 లేదు, ఒక విషయం తీసుకోండి ప్రధానం చేసి, మిగిలిన విషయాలన్నీ అప్రధానం చేసి పక్కన పెట్టండి. ఒక్క విషయం ప్రధానంగా తీసుకోండి. ఆ ఒక్క విషయంలోనూ రాముడు ఎలా ఆచరించాడో మనం కూడా అలా ఆచరించగలిగినట్లయితే మనం రాముడు కాదా? అది రామాయణం మనకిచ్చే సందేశం. అటువంటి భావ పరివర్తన జరగకపోతే రామాయణ పఠనం వలన కానీ, పాఠనం వలన కానీ, భాషణం వలన కానీ, రామాయణ శ్రవణం వలన కానీ, ప్రవచనం వలన కానీ ఏమీ ప్రయోజనం ఉండదా అంటే ఉండదు అని ఎవ్వరూ చెప్పరు. ఉంటుంది, ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది. ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవః త్వాంచ మాంచైవ ధర్మాత్మా నాభిభాషిష్యతే ధ్రువం. నువ్వు గనక శత్రుఘ్న తమ్ముడు, నువ్వు గనక ఈ మందరని ఏమాత్రం హింసించినా చంపేసినా శ్రీరాముడు మళ్ళీ జన్మలో నీతో నాతో అసలు నా అభిభాషిష్యతే, అసలు మన మొహం చూడడం మనతో మాట్లాడ్డాయా, ఇంకా ఇంతకంటే శిక్ష ఏదైనా ఉంటుందా నీకు నాకు? ఇంతకాలం మనం కేకయ్య రాజ్యంలో మన తాతగారి రాజు దగ్గర ఎందుకున్నాం? రాముడు అక్కడ ఉన్నాడు కాబట్టే. అక్కడ లేడు రాముడు. శత్రుఘ్న, రాముడు ఎప్పుడు నా మనస్సులో ఉన్నాడు. అప్పుడు శత్రుఘ్నుడు ఏమంటాడు, అన్నా నీ మనసులోనే కాదు నా మనసులోనూ ఉన్నాడు అని ఆయన కూడా అంటాడు కదా. కాబట్టి ఏమనాలి, మన మనస్సుల్లో ఎప్పుడూ రాముడు ఉన్నాడు. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మన మనస్సుల్లో రాముడు ఉన్నాడు. కాబట్టి మనతో ఆయన మాట్లాడు అంటే ఇది మనకి ఇంతకంటే రాముడు మన మనసులోంచి దూరం అవుతాడు. అదే శిక్ష, ఇంకా అంతకంటే శిక్ష ఏముంది? త్వాంచ మాంచైవ ధర్మాత్మా నాభిభాషిష్యతే ధ్రువం. అప్పుడు శత్రుఘ్నుడు ఆవిడ్ని విడిచిపెట్టేశాడు. తన పాదాల మీద పడి అరుస్తున్న మందరిని కైకమ్మ ఓదార్చింది. అప్పుడు ఇంకా కార్యక్రమం ఏం జరగాలి, మందరని ఓదార్చింది కైకమ్మ. దశరథం ఇంకా అక్కడితో మందర యొక్క ఆ ఉపాఖ్యానం ముగిసిపోయినట్టే. ఆ పాత్ర ఎందుకు వచ్చింది, ఏం చేసింది, ఏం ప్రయోజనాన్ని సాధించింది, కథకి ఏం ఉపకరించింది, దానివల్ల మనం గ్రహించవలసినటువంటి సందేశం ఏమిటి, ఇది మనం సంపూర్ణంగా గ్రహించాం. మందర వలె ఉండకూడదు. మందర వహించినటువంటి దుర్బుద్ధిని ఎవరూ వహించి ఉండకూడదు. ఎక్కడైనా సరే రామ పట్టాభిషేకంలో ఆ పట్టాభిషేకాన్ని దానికి అభ్యంతరాలు కల్పిస్తేనే కానీ పట్టాభిషేకం యొక్క విలువ తెలియదు. అందుకోసం పాపం ఆ యజ్ఞంలో ఒక సమిధ అయింది మందర. ఈ దృక్పథంతో చూస్తే దోషం ఏమీ ఉండదు. మనం ఈ దృక్పథాన్ని ఇక్కడ ప్రకటించుకుంటున్నామని పెద్దలు మహానుభావులు ఇంతకు పూర్వం నుంచి ఎంతో కాలంగా రామాయణాన్ని పుక్కిట పట్టిన మహానుభావులు కానీ, ప్రజలందరికీ వివరించిన మహానుభావులు కానీ, రామాయణాన్ని నిత్యము ప్రజలకి చెప్తూ ఉన్నటువంటి ప్రవచనం చేస్తున్న మహానుభావులు కానీ ఈ భావాన్ని
ఆమోదిస్తారనే మనం ఆశిద్దాం. ఎందుకని అంటే ఇందులో ఏ విధమైనటువంటి నింద లేదు, నిర్దిష్టమైన భావం కాబట్టి. సరే, మందర పాత్ర ఇంతటితో ముగిసింది. ఇప్పుడు కైకమ్మ పాత్రని గురించి కూడా మనం కొంత చర్చించాలి, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. దశరథ మహారాజు మరణించి 14 రోజులు గడిచిపోయాయి. వశిష్ఠాది పురోహితులు, సుమంత్రాది మంత్రులు భరతుడి దగ్గరికి వచ్చారు. రాజకుమారా, నీ పరివారం అంతా నీ మరి వాళ్ళు ఎలా మాట్లాడాలి? వాళ్ళు ఏ గీతల మధ్యలో ఉన్నారో ఆ గీతల ప్రకారమే మాట్లాడాలి. ఇప్పటిదాకా వాళ్ళు ఏం మాట్లాడారో అదే భావాన్ని మాట్లాడాలి. మార్చుకొని మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వస్తే మార్చుకొని మాట్లాడతారు. అది తర్వాత జరుగుతుంది. నీ అభిషేకానికి సంభారాలు సిద్ధంగా ఉన్నాయ్యా, వాళ్ళు సిద్ధం చేశారు, నిరీక్షిస్తున్నారు. నువ్వు వచ్చి అభిషేకం చేసుకో, ఆలస్యం చెయ్యకు, అభిషేకించుకొని నీ పరంపరాగతంగా వచ్చినటువంటి రాజ్యాన్ని నువ్వు స్వీకరించు, ఇది నీ పితృదేవుని ఆజ్ఞ అని ఎవరు చెప్పారు? వశిష్ఠాది పురోహితులు చెప్పారు, సుమంత్రాది మంత్రులు చెప్పారు. ఇదంతా ఎవరితో చెప్పారు? భరతుడితో చెప్పారు. ఇప్పుడు భరతుడికి నిజమైన విషమ పరీక్ష. ఇంతకు పూర్వం తల్లితో జరిగిన సంభాషణ ఆయన యొక్క వ్యక్తిగతమైన ఆయన రామభక్తి, కైకమ్మ యొక్క ఆ పట్టాభిషేక భంగ ప్రయత్నం, భరతునిలో ఉన్నటువంటి భ్రాతృభక్తి, దైవభక్తి, స్వామి భక్తి, శ్రీరామ భక్తి, ఇదంతా ఒకటే. ఈ రెండింటికి మధ్యలో జరిగిన సంఘర్షణే తల్లితో సంభాషణ. దాంట్లో ఆయన తన మనసులో ఉన్న భావాల్ని నిష్కల్మషంగా చెప్పగలిగాడు, నిర్మోహమాటంగా చెప్పగలిగాడు. తల్లి ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది, ఆవిడ మౌనం వహించింది. ఇంకా ఇప్పుడు రెండవ పెద్ద విషమ సమస్య భరతుడికి వస్తున్నది. ఇది తల్లి దగ్గర నుంచి బయటికి వచ్చి ఇప్పుడు ప్రజానీకం అందరితో, ముఖ్యంగా కుల పురోహితుడు, సారథి, ప్రజలు, వీళ్ళందరితో ఆయన ఏం చేశాడు? ఒక క్షణం ఆలోచించుకున్నాడు. 2 నిమిషాల పాటు ఆలోచించాడు. ఆలోచించి లేచి అభిషేక సంభారాలు ఉంచినటువంటి భవనంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆ అభిషేక జలాలు ఉంచిన కలశాలకి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. చేసి వారితో అంటున్నాడు, తనకి ఈ సందేశం చెప్పిన వశిష్ఠాదులతో ఏమని? ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠ కుమారుడు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలించడం అనేది ధర్మం అండి. ఈ ధర్మం తమరికి తెలియదా? తెలిసిన జ్ఞానవంతులైన మీరు నన్ను రాజుని చేయాలని అనుకోవటం ఇది అధర్మం కదా. మీకు ధర్మం తెలుసు, కానీ మీరు అధర్మాన్ని ఆచరించడానికి నడుంగడుతున్నారు. మాలో జ్యేష్ఠుడైన శ్రీరాముడే రాజ్యపాలన చెయ్యాలి, చేస్తాడు కూడా. మిగిలిన ఎవ్వరికీ ఆ అర్హత లేదు. ఆయన బదులుగా నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తా. అన్నగారు ఉన్న అరణ్యాలకు వెళ్తాను. అక్కడ తత్రైవతం నరవ్యాఘ్రం అభిషిచ్య పురస్కృతం ఆనేష్యామి వై రామం హవ్యవాహమివాధ్వరాత్. యజ్ఞగుండంలో నుంచి అగ్నిని తీసుకుని వచ్చినట్లే ఆ పరమ పురుషుణ్ణి సర్వలాంఛనాలతో నరవ్యాఘ్రం, ఆ మహానుభావుణ్ణి, పురుష శ్రేష్ఠుణ్ణి అభిషిచ్య, అక్కడే అభిషేకం చేసి, పురస్కృతం, ఆయన్ని ముందు పెట్టుకొని నేను వెనక ఉండి నగరానికి తీసుకువచ్చి, ఎందుకని భరతుడి ఆలోచన అక్కడ కేవలం తన వలననే,
తన పేరు బయటికి రావటం వలననే రామ పట్టాభిషేకం ఆగిపోయింది అనే ఒక బలమైన నమ్మకం ఆయనలో ఉండి ఉండవచ్చు. మిగతా విషయాలు కూడా అన్నీ ఆయనకు తెలుసును. కానీ ఆయన ఇప్పుడు గట్టిగా ఏం నమ్ముతున్నాడు? తన మూలాన తనకి రాజ్యం అమ్మ ఇస్తానంది అని అనటం మూలాన తన మూలాన పట్టాభిషేకం ఆగిపోయింది, తనకి జరగాలని అన్న ఆశించాడు, తండ్రి ఆశించాడు అనే ఒక నమ్మకంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తనకి వద్దు అని కనుక అన్నట్లయితే అన్నగారు స్వీకరించక ఏం చేస్తాడు? ఇది బహుశా భరతుని యొక్క ఆలోచన కావచ్చు. లేకపోతే ఈ విధంగా ప్రవర్తించడానికి మూల కారణం ఏది? ఇలా ప్రవర్తించవలసిందే. ఇవన్నీ కలిపి శ్రీరామ పాదుకా పట్టాభిషేకం, ముందు పాదుకా పట్టాభిషేకం, తర్వాత శ్రీరామ పట్టాభిషేకం. పాదుకలైనా పాదాలైనా రామ పాదాలు, శ్రీరామ పాదములు ఆయన యొక్క ప్రతిరూపం. ఇవాళ రామ పాదాలనే లోకం పూజిస్తున్నది. అంటే పాదాలు మనకి దేనికి ఉపయోగపడతాయి? నడవటానికి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరడానికి. ఇది భౌతికంగా లోకంలో. కానీ ఆధ్యాత్మికంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరడం అనేది లేదు, ఉండదు. ఎందుకని? అంతటా రాముడు ఉన్నాడు కాబట్టి, సర్వం రామమయం జగత్ కాబట్టి. మరి ఇంకా పాదుకలకే ప్రయోజనం ఏమిటి? వాటి ఫలితం ఏమిటి? వాటి యొక్క ఉపయోగం ఏమిటి అంటే, ఈ పాదుకల ద్వారా పాదుకల గమనం, మనము కూడా కాళ్ళు వహించి ఉన్నాం కాబట్టి, మనకి కూడా పాదాలు ఉన్నాయి కాబట్టి, ఆ పాదాలు మనకి గమనాన్ని తెస్తాయి అని అనుకుంటున్నాం కాబట్టి, సరే నువ్వు అనుకుంటున్నదే కొంతసేపు యథార్థం అనుకుందాం. ఎంతసేపు? ఇది యథార్థం కాదు అని నువ్వు అనుకునేంత వరకు. అనుకుంటే ఇంకా యథార్థం కానప్పుడు అనుకునేదేముంది? అంతా ఒకటే మిగులుతుంది. అప్పుడు రామ పాదుకలు కూడా రాముడే అయిపోతాయి. అప్పుడు రాముడు నీ మనసులో అంతా నిండిపోయి ఉంటాడు. ఈ విధంగా నువ్వు రాముని యొక్క మార్గాన్ని అనుసరించినట్లు అవుతుంది. నువ్వు అయోధ్యలో ఉండవచ్చు, దండకారణ్యంలోనూ ఉండవచ్చు. ఆ దండకారణ్యంలో ఉంటే శ్రీరాముడు ఉండనివ్వట్లేదు కదండి, వెనక్కి పంపించేశాడు కదండి, మేమంతా అయోధ్యలోనే ఉంటాం. అయోధ్యలో ఉన్న రాముడు నీ మనసులో ఉంటే నువ్వు దండకలో ఉన్నట్లే. ఇది భరతుడు చేయవలసిన పని. ఇప్పుడు స్వామి అక్కడ నిమిత్త మాత్రంగా అలా కూర్చొని ఉన్నాడు. ఈ పనంతా చేసి మళ్ళీ అయోధ్యలో ఉన్న మనుషులు ఎవరు? నువ్వు నేను. అయోధ్యలో ఉన్న మనుష్యుల్లో ఉన్నటువంటి ఒక భ్రమని, ఒక దుర్భ్రమని పోగొట్టాలి. ఏమిటది? ఆ భ్రమ, ఏ భ్రమలో ఉన్నారు వాళ్ళు? రాముడు ఎక్కడో అడవులకు వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో కనపడటం లేదు, అమ్మవారు కూడా ఆయనతోటే ఉంది, మేము ఇక్కడ ఒంటరి వాళ్ళం అయిపోయాం. అయ్యో మీరు చాలా అమాయకుల్లాగా ఉన్నారయ్యా. కాదు, మీరు చూడండి, ఇప్పుడు భరతుడు ఏం చేస్తాడంటే, ముందు రాముడు వచ్చే ముందు ఆ రాముడి పాదుకల్ని తీసుకొస్తాడు. రాముడి పాదుకలు వస్తే రాముడు వచ్చినట్టు మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తాం. అది మళ్ళీ మీరు మనస్సుల్లో రామ పాదుకల్ని, తద్వారా రాముణ్ణి ప్రతిష్టాపించుకోవటం కోసం భరతుడు చేయవలసిన మహత్కార్యం ఆధారపడి ఉన్నది. ఇది రామాయణం ఎవరి కోసం? రాముని వైపు ప్రయాణం చేసే వాళ్ళ కోసమే, రామ భక్తుల కోసమే. అదే రామాయణం. మన మనస్సుల్లో మనం గట్టిగా ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చాం. 10 విషయాల్లో 9 విషయాల్ని చెయ్యలేకపోయినా ఏదో ఒక విషయంలోనైనా శ్రీరాముని యొక్క అడుగుజాడల్లో మనం వెడదాము అని నిర్ణయించుకున్నాం కదా. ఇంకా మనకు భయం ఏమిటి?
మనకి రాముడికి భేదం ఏముంటుంది? అది ఆ కర్తవ్యాన్ని నిర్వహించటానికి భరతుడు ఇప్పుడు సిద్ధం అవుతున్నాడు. అందుకని ఆయన మనసులో ఏం ఆలోచన వచ్చింది? నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను, ఇది జరిగే పని కాదు. అయినా ఆ మాట అంటున్నాడు. ఎంత మనస్సులో, భరతుని యొక్క మనస్సులో ఎంత భావన ఉన్నది. అన్నగారు ఉన్న అరణ్యానికి వెళ్ళి అక్కడ తత్రైవతం నరవ్యాఘ్రం అభిషిచ్య పురస్కృతం ఆనేష్యామి వై రామం హవ్యవాహమివ అధ్వరాత్. యజ్ఞగుండంలో నుంచి అగ్నిని తీసుకుని వచ్చినట్లు శ్రీరామచంద్రుణ్ణి నేను మళ్ళీ అయోధ్యకి తీసుకుని వస్తాను అని ఒక దృఢమైన ఆలోచనని ప్రకటించేసరికి వివిధ కార్యాల్లో నిపుణులైన కార్యకర్తల్ని ముందుగా పంపి అరణ్యానికి మార్గాన్ని సిద్ధం చేయించండి, శ్రీరాముడి రాకకు శోభస్కరమైన అన్ని ఏర్పాట్లు చేయించండి. మరి ఈ మాట అనటంలో భరతుడి యొక్క ఆ ఆజ్ఞాపయితృత్వం లేదా? ఉన్నది. ఇది ఎవరి కోసం చెప్తున్నాడు? ఆయన తన కోసం చెప్పట్లేదుగా, శ్రీరాముడి కోసమేగా, నిమిత్త మాత్రంగా చెప్తున్నాడుగా. కాబట్టి ఇది ఆమోదయోగ్యమే. భరతుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ ఆమోదయోగ్యమే. ఏ దృష్టితో? పరమాత్మ దృష్టితో, స్వామివారి దృష్టితో, భరతుడు పరిచారకుడు, భృత్యుడు అనే దృష్టితో ఈ ఏర్పాట్లన్నీ చేయించండి. నిజంగా శ్రీరాముడు ఈ మాట చెప్తాడా? చెప్పడు. నిజంగా శ్రీరాముడు భరతుడిని ప్రయాణం అవమంటాడా, నా దగ్గరికి రమ్మంటాడా? అనడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకానొక ధర్మంలో ఆ ధర్మాన్ని ముందు దానిలో ఉన్నటువంటి దాని వైపుకి వేలెత్తి చూపించుతూ ఉన్నటువంటి ధర్మేతర కార్యాలన్నింటినీ బాగా విమర్శించి చూపిస్తేనే ఆ ధర్మం యొక్క ధర్మత్వం సుప్రతిష్ఠితం అవుతుంది. ఇది ప్రధానమైన భావం. అందుకని భరతుడు ఆజ్ఞ ఇచ్చాడు. భరతుని ఆజ్ఞపై మంత్రులు ఏం చేశారు? శిల్పుల్ని, వడ్రంగుల్ని, తాపీ పని వాళ్ళని, శ్రామికుల్ని దండకారణ్యం వైపు మార్గాన్ని సరిచేయడానికి, మధ్యలో రాజపరివారం విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు చేయడానికి ముందుగా పంపించారు. వాళ్ళలో కొందరు మార్గాన్ని బాగు చేసేవాళ్ళు ఉన్నారు, చెట్లని బండల్ని తొలగించేవాళ్ళు కొందరున్నారు, విశ్రాంతి శాలలు ఏర్పాటు చేసేవాళ్ళు కొందరున్నారు, నూతులు తవ్వేవాళ్ళు కొందరున్నారు, తర్వాత వెదురు పని చేసేవాళ్ళు కొందరున్నారు. వీళ్ళందరి మీద పర్యవేక్షకులు ఉన్నారు. కొందరు ముందుగా పోయి తగు ఏర్పాట్లన్నీ, అది వాళ్ళకి ఉత్సాహం ప్రబలిపోయి నిజంగా మళ్ళీ రాముడు వచ్చేస్తాడన్న ఉత్సాహంతో వాళ్ళు ఇప్పటిదాకా దిగాలు పడి కూర్చున్నారు రామసేవకులందరూ. వీళ్ళెళ్ళి అత్యుత్సాహంతో ఈ కార్యక్రమాలు చేశారు. వాళ్ళు ఏర్పరిచిన రాజమార్గం చంద్ర నక్షత్రాలతో కూడిన ఆకాశంలాగా, ఇంతకు ముందేం చెప్పాడు? చంద్రుడు లేని ఆకాశం లేని నక్షత్రంలా, చంద్రుడు లేని నక్షత్రాలు లేని ఆకాశంలాగా ఉన్నది అయోధ్య అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏర్పరిచినటువంటి ఈ ప్రదేశం, ఈ స్థితి చంద్రుడు నక్షత్రాలతో కూడిన ఆకాశంలాగా శోభాయమానంగా ఉన్నది అన్నాడు. వాళ్ళు ఏర్పరిచిన రాజమార్గం అలా ఉంది. భరతుడు తాను ఎటువంటి రాజలాంఛనాలు స్వీకరించలేదు. అది ఇందాక అనుకున్నాం, ఆజ్ఞాపించడానికి భరతుడు ఎవరు? ఆయన రాజా? రాజలాంఛనాలు స్వీకరించలేదు. ఆయన మనస్సులో వైరాగ్య భావంతోనే ఉన్నాడు. నిమిత్త మాత్రంగా చెప్పాడు. ఇది ఎలాంటిది చెప్పడం? వశిష్ఠాదులు ఏ విధంగా చెప్తున్నారో భరతుడు చెప్పిన మాట కూడా అలాంటి మాటే. ఇప్పుడు స్మరిస్తున్నది ఆ మాట. వశిష్ఠాదులు ఏం చెప్తున్నారు? సుమంత్రుడు ఏం చెప్పాడు? వీళ్ళంతా ఏం చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు? నువ్వు రాజ్యాభిషేకం చేసుకో అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడా? వశిష్ఠుడు ఆయనకి ఆ విధమైనటువంటి పౌరోహిత్యం, రాజపౌరోహిత్యం వల్ల ఆ శక్తి ఉన్నది. అందుకని ఆయన చెప్పాడు. భరతుడికి శ్రీరామ అనుజత్వం వల్ల ఈ శక్తి ఉన్నది. అందుకని ఈయన ఆ మాటలు చెప్తున్నాడు. అందులో దోషమేమీ లేదు. ఎందుకని? ఆ రాజలాంఛనాలు స్వీకరిస్తే అహం అడ్డం వస్తుంది.
అహంతో చెప్తే మంచి మాట కూడా చెడ్డ మాట కింద ప్రతిఫలిస్తుంది. భరతుడు సంపూర్ణ వైరాగ్య భావంతో ఇక రాజమార్గాన్ని అలంకరించండి, వీళ్ళందరినీ పంపించండి, ఈ ఏర్పాట్లు చేయండి అని ఆజ్ఞాపించడంలో వైరాగ్య భావనే ప్రధానం తప్ప రాజభావన లేదు. ఆయన రాజలాంఛనాలు స్వీకరించలేదు. గతించిన తండ్రి దశరథ మహారాజు అడవులకేగిన అన్న శ్రీరాముణ్ణి వీళ్ళిద్దరినీ తలుచుకునే ఆయన దుఃఖిస్తున్నాడు. వశిష్ఠుడు పురప్రముఖులు మంత్రులు పురోహితులతో సభని ఏర్పాటు చేసి భరతుణ్ణి పిలిచి, నాయనా భరత, నువ్వు మహారాజు రాజ్యాన్ని నీకిచ్చి స్వర్గాన్ని అలంకరించాడు. నీ అన్న శ్రీరాముడు ధర్మమందు స్థిరచిత్తుడై వనవాసం చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చెయ్యి అని మళ్ళీ చెప్పాడు. ఈ మాటలు భరతుణ్ణి మళ్ళీ బాధ పెట్టాయి. ఆయన మనస్సు శోకాకులితమైంది. రాముణ్ణి మనసా స్మరించుకున్నాడు. అది ఎవరైనా చెయ్యవలసిన పని ఇదే. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని స్మరించడం అంటే ఇదే అర్థం. సుఖాల్లో ఉన్నప్పుడు స్మరించడం అంటే అది అంత తేలిగ్గా పట్టుబడే లక్షణం కాదు. కేవలం ఋషులకి ఋషి కల్పులకే మాత్రమే సాధ్యం. దాన్ని మనం అలవరుచుకోవాలి. ఈ దుఃఖంలో ఉన్నప్పుడు భగవంతుడు తెలుసుకోవడం జీవుడి జన్మ లక్షణం. ఇది వచ్చేస్తుంది. ఇది అది సమన్వయం చేసుకోవాలి అని రామాయణ సందేశం. అప్పుడు భరతుడు ఆయన మనస్సు శోకాకులితమై రాముణ్ణి మనసా స్మరించుకొని ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి, కిం కర్తవ్యం అనే భావనలో పడి సభకు ఒక్క నమస్కారం చేశాడు. వెంటనే ఆయనకి రామానుగ్రహం కలిగింది. కలగకుండా ఉంటుందా? సభాసదులారా, మేఘ గంభీర స్వరంతో అంటున్నాడు భరతుడు, సభాసదులారా, దశరథ మహారాజు ధర్మాత్ముడు, ఎక్కడ ఆయన్ని నిందించిన పాపాను పోలేదు. భరతుడు తల్లిని తిట్టాడుగా, నాకెందుకమ్మా నువ్వు రాజ్యాన్ని సంపాదించి పెట్టాలని, మరి తండ్రిని కూడా తిట్టాలిగా, నువ్వెందుకయ్యా నాకు రాజ్యాన్ని ఇచ్చావని. అది భరతుని యొక్క విచక్షణ. మరి తల్లిని మాత్రం ఎందుకు తిట్టాడు? ధర్మబద్ధుడైనటువంటి తన తండ్రిని అధర్మ మార్గంలోకి ఆవిడ తన మాటల ద్వారా ప్రేరేపించింది కాబట్టి ఆవిడ్ని ఆ మాత్రం నిందించవలసి వచ్చింది భరతుడికి. అంతే, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రసక్తి రాదు. ఆ విషయాన్ని ఆయన వదిలేశాడు. అది ధర్మ పరిపాలన, ధర్మస్థితి అంటే. దశరథ మహారాజు ధర్మాత్ముడు. ఆయన పుత్రుడైనటువంటి నేను ధర్మాపచారం చేస్తానా? ఈ రాజ్యం నేను రెండూ కూడా శ్రీరాముడికి చెందిన వారమే. శ్రీరాముడు దశరథుని యొక్క పెద్ద కొడుకు. దశరథుడు లేనప్పుడు శ్రీరాముడే దశరథుడు. మేము ఆయన యొక్క భృత్యులం. జ్యేష్ఠుడు, సకల సద్గుణ శోభితుడు, పరిపాలన దక్షుడు, ధర్మ అవతారుడు. చూడండి ఎటువంటి పదాలు ప్రయోగిస్తున్నాడు. జ్యేష్ఠుడు, జన్మత ఆయనే రాజు. అది ఆనాటి రామాయణ ధర్మం. అది ఆ కాల ధర్మాన్ని, ఆ ధర్మం యుగాన్ని బట్టి ధర్మం మారవచ్చు. అదే ధర్మం ఈనాడు ఉంటుందా అంటే ఉన్నది. ఆస్తుల పంపకాల విషయంలో ఎలా ఉందో అది విభిన్న రీతుల్లో ఉంది. కానీ ఒక తండ్రికి ఒకడి కంటే మించి ఇద్దరు ముగ్గురు నలుగురు పుత్రులు ఉన్నట్లయితే రామాయణ ధర్మం ఈనాటికి చక్కగా ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. ఆ నలుగురు తమ్ముళ్ళు ఉంటే మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళు అన్న మాటను జవదాటరు. ఇది రామాయణం ఈనాటికి మన రామాయణం సమాజాన్ని శాసిస్తోంది అనడం కన్నా కూడా సమాజం రామాయణాన్ని అనుసరిస్తోంది అనడం ఉచితంగా ఉంటుంది. ఇది రామాయణ ధర్మం. కాబట్టి జ్యేష్ఠుడు రాజ్యాభిషిక్తుడు అవ్వాలి అనడంలో ఈషన్ మాత్రం కూడా అధర్మం అనేది లేదు. జ్యేష్ఠుడు, పైగా ఆయనకి ఇంకొక లక్షణం, సకల సద్గుణ శోభితుడు.
అన్ని సద్గుణాలు ఉన్నాయి. జ్యేష్ఠత్వం పక్కన పెట్టినా ఆయనలో ఉన్న సుగుణాలు ఎవరిలో ఉన్నాయి? 16 సుగుణాలు ఎవరిలో ఉన్నాయని అడిగాడుగా వాల్మీకి. ఆ 16 కాదు, నువ్వు 16 ప్రధాన లక్షణాలు చెప్పావు, ఇంకా చాలా ఉన్నాయి అని లోకంలో ఉన్న సుగుణాలన్నీ రాముడిలో ఉన్నాయని చెప్పాడుగా నారదుడు. కాబట్టి ఆ సుగుణాల వలన కూడా రాముడు రాజ్య పరిపాలన అర్హుడు. ఇంకా పరిపాలన దక్షుడు, ధర్మ అవతారుడు. ఆయన అవతరించిందే ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని చూపించటానికి. కాబట్టి అటువంటి రాముడే రాజ్యాధికారి. నేను ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇక్ష్వాకు ధర్మానికి, ఇక్ష్వాకు వంశానికి, ఇక్ష్వాకు వంశధర్మానికి మచ్చ తెచ్చిన వాడిని అవుతాను. నా తల్లి చేసినటువంటి పాపకృత్యాన్ని నేను ఒప్పుకోను. అన్నగారిని వనాల నుంచి రప్పించి వెనక్కి మళ్ళించి తీసుకొచ్చి, రాకపోతే నేను కూడా లక్ష్మణునిలాగా ఆయన అనుసరించి వనవాసం చేస్తాను. ఇది భరతుడిలో ఉన్నటువంటి ఆత్మశుద్ధిని, భరతుని యొక్క మనశుద్ధిని తెలియజెప్పేటటువంటి మాట. సుమంత్ర రాజపరివారంతో కూడా సైన్య సమేతంగా శ్రీరాముణ్ణి వనాల్లోనే పట్టాభిషిక్తుడిని చేసి సర్వరాజనాంఛనాలతో అయోధ్యకి తీసుకురావడానికి వెంటనే మీరంతా నా వెంట బయలుదేరండి. భరతుని కోరికను ఆజ్ఞగా భావించిన మంత్రి, పురోహిత, దండనాథ, సపరివార, అంతఃపుర స్త్రీలంతా ఇంకా వాళ్ళకి పెద్ద పండుగ అయిపోయింది. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నారు వాళ్ళు. మరి ఈ మాట కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వశిష్ఠుడు ఆ మాట ఎందుకు చెప్పాడు? మనం రామాయణంలో మొదటి నుంచి ఈ సంఘర్షణ, రామాయణంలో సంఘర్షణ వల్ల ఏమవుతుంది? ధర్మం జయిస్తుంది, ధర్మం పైకి వస్తుంది. ఇది రామాయణ ధర్మం. కాబట్టి సంఘర్షణని మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ సంఘర్షణలో ఏ పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రలు ఏ విధంగా వాల్మీకి చిత్రించాడు, ఇది రామాయణం మనకి సజీవంగా ఎదురుబడి ఎదట ఉండి రామాయణ ధర్మాన్ని లోకానికి వ్యాపింపజేస్తున్నది, విస్తరింపజేస్తున్నది అనడానికి నిదర్శనం అన్నాడు. బయలుదేరండి అన్నాడు. భరతుడి కోరికని ఆజ్ఞగా భావించారు సుమంత్రాదులంతా కూడా. మంత్రులు, పురోహితులు, దండనాథులు, పరివారం అందరూ కూడా, స్త్రీలతో సహా అందరూ కూడా క్షణాల వ్యవధిలో దండకారణ్యానికి ప్రయాణం అయ్యారు. సభాసదులు, అయోధ్యావాసులు 50 మంది భరతుడిని సద్గుణ సంపత్తిగా ఆనందించారు. ఇదే భరతుడి దగ్గర నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నది. అది భరతుని ఆ విధంగా భరతుడు అంటానికి కావలసిన పరిస్థితులు వాళ్ళు ఏర్పరిచారు. దాన్ని సద్వినియోగపరుచుకుని భరతుడు తన మనసులో వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించి, వాళ్ళని గౌరవించి తాను చేయవలసిన కర్తవ్యాన్ని బయటికి తీసుకొచ్చాడు. భరతుడు వెనక నడిచారు అందరూ కూడా. 100 కొద్ది వాహనాలు, గజారూఢులు, అశ్వారూఢులు, కాల్బలం, రథాలు లెక్కకు మిక్కిలిగా అయోధ్యావాసులు అంతా ఇక ఓ పెద్ద తిరునాళ్ళలాగా బయలుదేరి దండకారణ్యం వైపుకి కదిలారు. మరి ఇంకా ఎవరు వెళ్ళారు? కైకేయీచ, సుమిత్రాచ, కౌసల్యాచ, యశస్విని, రామమానయన సంహృష్టా యయుర్యాసే యానేన భస్వత. యయు వాళ్ళు కూడా ప్రయాణం అయ్యారు భరతుని యొక్క యానం వెంట. ఎవరెవరు? కైకేయి, సుమిత్రాచ, కౌసల్యాచ, యశస్విని. యశస్విని అయినటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళు సంహృష్టా రామం ఆనయన సంహృష్టా, రామ ఆనయన సంహృష్టా. రాముణ్ణి మళ్ళీ తీసుకువస్తాము అనేసరికి ఆ ఆనందంతో పొంగిపోయి, ఏమంటే ఆ పొంగిపోయిన వాళ్ళలో కైకమ్మ కూడా ఉంది. కైక అసలు అది ఆవిడతోనే మొదలెట్టాడు. లేకపోతే శ్లోకం వాల్మీకి ఒక్క అక్షరం, ఒక శ్లోకం నిరర్థకంగాను వృధా అలా ఉండదు. ఎవరితో మొదలు పెట్టాడు శ్లోకాన్ని? కైకేయీచ. అందుకే ఈ శ్లోకాన్ని మనం ఎన్నుకున్నాం. కైకేయీచ, సుమిత్రాచ. శ్రీరాముని తల్లి గారిని 3వ స్థానంలో పెట్టాం. 2వ స్థానంలో ఇప్పుడు పరివర్తన వచ్చింది కాబట్టి కైకమ్మ మొదటి స్థానం, సుమిత్ర 2వ స్థానం, కౌసల్య 3వ స్థానం.
అట్నుంచి తీసుకుంటే కౌసల్య మొదటి స్థానం, సుమిత్ర ఎప్పుడు మధ్యమ స్థానమే, కైక చివరి స్థానం. ఇది ఇప్పటిదాకా జరిగిన గణన. ఇప్పుడు మారింది, గణన మారి కైకేయీ చ సుమిత్రా చ కౌసల్యా చ యశస్విని రామానయన సంహృష్టా యయుర్యానేన భాస్వత. ప్రకాశిస్తూ వెళుతూ ఉన్నటువంటి, తేజస్సులు చిమ్ముకుంటూ వెళుతూ ఉన్నటువంటి ఆ వాహనం వెనక, వాహనం వెనక వీళ్ళందరూ కూడా చేశారు. ఇక్కడ కైక, సుమిత్ర, కౌసల్య సంతోషాంతరంగలై శ్రీరాముడు. మరి ఏమండి, కైకమ్మ ఇప్పటిదాకా అలా మాట్లాడింది కదా, ఇప్పుడు సంహృష్టాంతరంగా అయ్యని ఎలా? ఆమెన సంహృష్ట, ముగ్గురులో కైక కూడా ఉందా? ఆమె మహానుభావురాలు. ఆవిడ తన యొక్క పాత్రని నిర్వహించి అలా అవతల పారేసింది అంతే. ఇప్పుడు అహల్య విధి విధానం ప్రకారం ఆ సంఘటన జరుగుతున్నప్పుడు అలా ప్రవర్తించాలి. ఎందుకు? శ్రీరాముని యొక్క అనుగ్రహం ఆవిడ పొందాలి అంటే ఆ క్షణంలో మానసిక లౌల్యం ఉంటేనే కానీ, మానసిక లౌల్యం ఉండటం వలననే ఇన్ని సంవత్సరాలు భస్మశాయిని అయి పడి ఉంటేనే, తపస్సు చేస్తేనే ఆ లౌల్యం, అవన్నీ ఆ దుర్లక్షణాలన్నీ పోయి మనస్సు పరిశుద్ధమైతే రామ దర్శనం కనిపించింది. అది అహల్య యొక్క గొప్పతనం. కైకమ్మ యొక్క గొప్పతనం, ఆవిడ పాత్ర, ఆవిడ నిర్వహణ సామర్థ్యం, ఆ పరిస్థితి వేరు, ఈవిడ పాత్ర వేరు, మందర పాత్ర వేరు. ఏ పాత్ర నిరర్ధకం కాదు. మనం మందరని తేలిగ్గా తీసేయటం కాదని ఆరాధించటం కూడా కాదు, మందరిని ఆరాధించటం కాదు, మందరిని గౌరవించటం. ఆవిడ పాత్రను ఆవిడ నిర్వహించిందని మనం అంతే. అలాంటివి లోకంలో ఉండకూడదని అనుకోవటం. ఇప్పుడు మరి కైకమ్మని గురించి ఆలోచించినట్లయితే, పుత్రుడి అభ్యుదయాన్ని కోరి తన ప్రయత్నం తాను చేసిన విజయం సాధించాను అని అనుకున్నది కైక. కుమారుడికి రాజ్యాన్ని కట్టబెట్టి తాను రాజమాత హోదా పొందుదాము అని అనుకున్నది. దశరథరాజును ధర్మ సంకటంలో పడేసి విధి లేని స్థితిని కల్పించి తన కోరికను అంగీకరింపజేసింది కూడా. రాజు స్వర్గస్థుడైపోయాడు. జ్యేష్ఠుడైన శ్రీరాముడా అరణ్యాలకు వెళ్ళిపోయాడు. భరతుడు పాలించబోయే రాజ్యం నిష్కంటకం చేసి పారేశాను కదా అనుకుంది. భరతుడు కేకయ రాజ్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన ప్రణాళిక తలకిందులైపోయింది. ఏ కుమారుడు అభ్యుదయం కోరి రాజ్యాన్ని సంపాదించిందో ఆ కుమారుడే ధర్మాన్ని చూపి తన కోరికని తృణీకరించాడు. రాముడే రాజ్యార్హుడు అని తేల్చి చెప్పేశాడు. తనకు రాజ్యపాలన దక్షత లేదంటే లేదు పొమ్మన్నాడు. దక్షతే లేదు, అర్హత అంతకంటే లేదన్నాడు. రామ వనవాసం నిష్కారణం, అకారణం అన్నాడు. తన దుర్బుద్ధిని నిందించాడు, తల్లి దుర్బుద్ధిని నిందించాడు. ఇప్పుడు కైక తానేం చెయ్యాలి? తాను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. వెంటనే ఇప్పటికే మందర తప్ప మిగిలిన వాళ్ళందరూ తన మాటల్ని, చేతల్ని అందరూ నిందించారు, గర్హించారు, అసహించుకున్నారు, అవమానిస్తూ మాట్లాడినారు కూడా. సవతలు కూడా దూషించారు. కౌసల్య దూషించింది. ఎవరు దూషించినా పర్వాలేదు, తన కుమారుడు అంగీకరిస్తే చాలనే ఒక చిన్న ఆశా కిరణం ఎక్కడో కనపడింది ఆవిడికి. అది కూడా పోయింది చివరికి. భరతుడు ఒక్కడు తన మీద గౌరవం ఉంచి చేస్తే చాలని అనుకుంది, కానీ అది పోయింది. కుమారుడు అభ్యుదయమే తన సర్వస్వం అనుకుంది, కానీ అతడికి తాను చేసిన పనిని నచ్చలేదు. తన్ని పాపి అన్నాడు, కుల పాంసని అన్నాడు. తాను ధర్మానికి వెరచి ఆమెను వధించడం లేదని కూడా చెప్పాడు. అంత ఇప్పుడు తాను ఎవరి కోసం ఆ రాజ్య ఇంకా అదే విధమైనటువంటి ఆలోచనలో ఉండాలి. వెంటనే ఆవిడ తన యథాస్థితిని పొందింది. అంటే అద్భుతమైన విషయం. కైకమ్మ పాత్ర ద్వారా లోకమంతా గ్రహించాల్సిన విషయం. కైకమ్మ ఆత్మస్వరూపమే.
తమసా నది ఒడ్డున 2 పక్షులు ఉన్నాయన్నాం, ఒక పక్షే ఉందని కూడా అనుకున్నాం. కైకమ్మ ఒక పక్షిలాగానే ఉన్నది, కానీ లోకం అనేది ఒకటి ఉందని అనుకుంటున్నాంగా. ఆ పక్షిలో నుంచి ఒక పక్షి విడివడి కింద పడింది. ఆ పడి ఏమనుకుంది? బోయేవాడి చేత కొట్టబడింది. కొట్టబడి ఏమనుకుంది? అదిగో ఇదంతా అనుకుంది. కామక్రోధ లోభ మోహాలన్నీ వచ్చి పడ్డాయి. తాను చేయవలసిన పనంతా చేసింది. అది కాదు, తాను చేసింది అది సరి అయినది కాదు. సరి అయినది ధర్మాధర్మం కూడా ప్రశ్న కాదు ఇక్కడ. తాను చెప్పవలసింది అది కాదు. తాను చెప్పని అవసరం లేని మాటలు తాను చెప్పింది. తాను ఉండవలసిన విధానంగా ఉండకుండా ఉండకూడని విధానంగా ఉన్నదని గ్రహించింది. ఇది జీవుడు గ్రహించాలి. నేను ఈ శరీరం కాదు. భరతుడి రాజ్యానికి నేను కోరాను కానీ కోరకూడదు. నేను ఈ శరీరం అనుకుంటున్నాను కానీ నేను ఈ శరీరం కాదు. ఈ ఆస్తి పాస్తి, ఈ డబ్బులు, దశకం, ఈ బ్యాంకు, ఇవన్నీ, ఈ భార్య, ఈ పిల్లలు, వీళ్ళు నా వాళ్ళని అనుకుంటున్నాను. లోక మర్యాదల కోసం లోక ధర్మాన్ని పాటించాను ఇంతవరకు. కానీ నా ధర్మాన్ని నేను చూసుకున్నట్లయితే వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాను. నా వాళ్ళు కాదని అంటే వాళ్ళు బయటికి వాళ్ళు ఏమవుతారో అది వేరు. నేను మాత్రం వాళ్ళని సన్యసించాను. భరతుడికి రాజ్యాధికారం కావాలి, నేను రాజమాతగా ఉండాలి అనుకున్నాను. అది నిజం కాదు. నా యథార్థ స్వరూపం ఇది. పరమాత్మే నా స్వరూపం అని ఇప్పుడు అనుకుంటున్నది నేను అనుకుంటున్నాను. జీవుడికి కైకమ్మ ఎందుకు మార్గదర్శి కాదు? ఇది రామాయణం నుంచి మనం గ్రహించవలసినటువంటి భావం. ఈ భావాల్ని ఎక్కడి నుంచి, కైకమ్మ యొక్క అంతరంగం ఇక్కడ నిజంగా ఈ 78 ఈ సర్గలో లేదు. ఇక్కడ ప్రసక్తంగా అస్మద్ గురువర్యులు మహానుభావులు నిరంతర రామనామ ఉపాసక వరేణ్యులు శ్రీ 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 ఎంఎస్ శాస్త్రి గారు, వారు రామాయణ ములుకుట్ల రామాయణం అనే ఒక గ్రంథాన్ని వారి యొక్క జీవిత సర్వస్వంగా వివరించారు. అందులో ఈ కైకమ్మ యొక్క అంతరంగాన్ని వారు అద్దంలో చూపించినట్లు చూపించారు మహానుభావులు. మహానుభావులకి ఎప్పుడూ కూడా దర్శనీయమైనటువంటి విషయం సుదర్శనంగా కనిపిస్తుంది. అది మనలాంటి వాళ్ళకి మార్గదర్శనం చేస్తుంది. నేను వారి మాటల్నే ఇందాకటి నుంచి ఉదాహరిస్తున్నాను. గతంలో ఉదాహరించిన సందర్భాలు కూడా వారివే. వారికి నమస్యతాలు అర్పిస్తూ ఇంకా వారి భావాన్నే కొనసాగిస్తాను. ఏమంటున్నారు? ఎవరు దూషించినా భరతుడు ఒక్కడు తన యందు గౌరవాన్ని ఉంచి తన పనిని అభినందిస్తే చాలు అని అనుకుంది. తన కుమారుడి యొక్క అభ్యుదయమే తనకు సర్వస్వం అనుకుంది. కానీ అతడే తాను చేసిన పనిని నిందించి గర్హించి తననేమన్నాడు? పాపి అన్నాడు, కులపాంసని అన్నాడు. తాను ధర్మానికి వెరచి ఆమెను వధించటం లేదని కూడా అవమానించాడు. అటు ఇంకా తను ఎవరి కోసం? జీవుడికి యథార్థ స్వరూపం తెలిసింది. తాను ఎవరి కోసం ఇంకా తన మాట మీద నిలబడాలి? అంచేత భరతుని ప్రతిపాదనను ఆవిడ ఆమోదించి కౌసల్య సుమిత్రలతో సహా శ్రీరాముణ్ణి వెనక్కి మరలించే ప్రయత్నంలో తాను కూడా పాల్గొన్నది. ఇది రామాయణం అంటే. ఇది బాహ్యంగా కనిపించే సత్యం. ఈ విషయాన్ని మరికొంత లోతుగా పరిశీలిద్దామంటున్నారు గురువరేణ్యులు. కైకేయి భరతుడి కన్నా తననే ఎక్కువగా ప్రేమించిందని శ్రీరాముడే అనేక సార్లు అన్నాడు. ఇది అద్భుతమైన విషయం. ఈ ఎంత సున్నితమైన పాత్రలు, ఎంత గొప్ప పాత్రలు, ఎంత గొప్పది రామాయణం. మానవ మనస్తత్వం రామాయణంలో కనిపించినంత కంటే మరెక్కడైనా కనిపిస్తుందా? ఒక్క కృష్ణావతారంలో తప్ప. భాగవతం పురాణ రూపంగా చెప్పుకుంటూ పోయింది. రామాయణం కావ్యం, ఇతిహాసమే కావ్యం. కావ్యం కాంతా సంహితంగా ఉంటుంది. అలా చెప్తోంది ఇక్కడ రామాయణం. కైక తన కుమారుడి కంటే నన్నే ఎక్కువగా
పుత్రుడుగా తన పుత్రుడుగా ఆరాధించిందని శ్రీరాముడు అన్నాడు. దశరథుడు ఏనాడో ఇచ్చిన వరాల్ని జ్ఞాపకం చేసింది మందర. వరాలు ఏ విధంగా కోరాలో కూడా ఆవిడే చెప్పింది. మొదట తాను మందరని మందలించింది. అక్కడి వరకు ఒకే పక్షి ఉంది, రెండు పక్షులు అవ్వలేదు. ఈ పక్షి వృత్తాంతం రామాయణానికి మూలం. ఇది మనం మర్చిపోతే శాశ్వతంగా జీవాత్మలుగా పడి ఉంటాం అంతే. ఇంకా నిష్కృతి లేదు, మోక్షం లేదు. పైకొమ్మ మీద ఉన్న పక్షిని మనం నిరంతరం ఈ జన్మలో ఆ పక్షి లేకపోవచ్చు. ఎందుకని మనకున్న బంధనాలు ఏమిటో మనకు తెలుసు. ఇందాక వానరిని హేమ సూత్ర బద్ధంగా వర్ణించాడే, అదే జీవుడు. మందర అంటే కోతి. అది కోతిని బంధించే వానరి అన్నాడు. అది కూడా సరి అయినటువంటి అద్భుతమైనటువంటి వర్ణనే. జీవుణ్ణి ఈ బంధనాలతో బంధించాడు, వాడే బంధించుకున్నాడు. కైక తన బంధనాల్ని వదిలించుకున్నది, మందర వదిలించుకోలేకపోయింది. ఈ మాట మనం అనుకోవాలి. మందర బంధనాలు ఉన్నాయని వాల్మీకి చెప్పాడు. ఆవిడికి ప్రాణభయమే. అంటే ఆ గుణం, తమో గుణం లక్షణం అదే. అందుకనే భగవద్గీత గుణత్రయ విభాగ యోగంలో 3 గుణాలని స్పష్టంగా వివరించి చెప్పి, ఈ 3 గుణాలు మీరు వదిలేయండి. ఆ సత్వగుణం కూడా వదిలేయాలండి. సమో గుణాన్ని వదిలేయటానికి, రజోగుణాన్ని వదిలేయటానికి సత్వగుణాన్ని ఆలంబనంగా చేసుకోండి. తర్వాత దాన్ని కూడా వదిలేయండి. వదిలేస్తే ఏమవుతుందండి? 3 గుణాలు లేని స్థితి ఏదైతే ఉందో అది నీకు తెలుస్తుంది. అదే రాముడు అంటే. అద్భుతమైన విషయం. రాముడు ఎవరు? ఈ 3 గుణాలకి 16 కాదు, 16 అని వాల్మీకి అన్నాడే కానీ ఆ 16 గుణాలని పట్టుకొచ్చి ఈ 3 గుణాలనే డబ్బాలో పెట్టేసి మూత వేసేయచ్చు. 3 గుణాలే. ఈ 3 ప్రమాదకరమైన గుణాలు. ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశంగా ఉన్నంతసేపు బాధ లేదు, వాయువుగా ఉన్నంతసేపు బాధ లేదు. ఎందుకని బాధ లేదు? వాయుపుత్రుడు హనుమంతుడు. హనుమంతుడు వాయుపుత్రుడు ఎందుకైనాడు? వాయువులో కల్మషత్వం లేదు. మరి ఎక్కడుందండి కల్మషత్వం? భూమి దగ్గరికి వచ్చేసరికి వచ్చి పడింది. తేజస్సులో కూడా కొద్దిగా ఉంటే ఉండవచ్చునేమో కానీ తెలియదు. కానీ జలం దగ్గరికి వచ్చేసరికి, భూమి దగ్గరికి వచ్చేసరికి ఈ 3 గుణాలు స్పష్టంగా భూమిలో ప్రతిఫలించినాయి. మిగిలిన 4 భూతాలు కూడా భూమి ద్వారానే ఈ గుణాల్ని శరీరాల్లోకి ఎక్కిస్తున్నాయి. ఎక్కించడం, ఇప్పుడు ఆ బెలూన్లు అమ్మేవాడు ఏం చేస్తాడు? ఎవరైనా వచ్చి బెలూన్ కొనుక్కుంటే దాంట్లో గాలి కొడతాడు, ఆ బెలూన్ ఇస్తాడు, పట్టుకొచ్చి కొనుక్కున్నవాడు ఆడుకుంటూ ఉంటాడు. అది ఏదో టైంలో టప్పును పగులుతుంది. భూమి ఏం చేస్తోంది? గుణాలనేటటువంటి పిల్లలు బెలూన్లు కొనుక్కుంటున్నారు భూమి దగ్గర. భూమి ఏం చేస్తోంది? శరీరాలు సృష్టించి ఆ గుణాలకు ఇస్తుంది. ఏ గుణాలకి ఏ రకమైన శరీరం కావాలో అది ఇస్తుంది. ఆ గుణాలు కనుక ఆ శరీరాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే ఈ గుణాల్ని శరీరాల్ని చూసే అంతర్దృష్టి ఉంది. ఆ అంతర్దృష్టిని కూడా గుణాలు డామినేట్ చేస్తే అదేం చేయదు, మెదలకుండా ఉంటుంది. గుణాలు వీక్ అయ్యి అంతర్దృష్టి డామినేట్ చేస్తే గుణాలు చక్కపోతాయి, వదిలేస్తాయి. అదే మోక్షం, అదే రాముడి మార్గం. మరి వరాలు ఏ విధంగా కోరాలో కూడా ఆమె ఉపదేశించి మొదట తాను మందరని మందలించింది. ఆమెను లక్ష్య పెట్టలేదు. తాను రాజమాత హోదా సంపాదించకపోతే శ్రీరాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. తాను పూర్వం రాజును తన కొంగున ముడి వేసుకుని కౌసల్యను అవమానించింది. ఇది అద్భుతమైన విషయం చెప్పారు గురువు గారు. తాను ఒకప్పుడు స్వయంకృతాపరాధం. కైకనే ఎందుకు అనుకోవాలి? అక్కడ ఆ విధమైన ఆధారం ఉంది. ఆవిడ మనసులో ఆ భావన ఉంది కాబట్టే ఈ గుణాలు అక్కడ చేరినాయి. పరమాత్మ ఆయన అసంగుడు, కూటస్థుడు.
దేనిది ఏది ఆయనకు అంటదు, ఆయన దేనిని అంటడు. రాముడు అంతే, రాముడుగా వచ్చాడు కాబట్టే ఇక్కడ మనకు అంటినట్టు కనిపిస్తున్నాడు. శ్రీరాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. తాను పూర్వం రాజును తన కొంగును ముడేసుకుని తిరిగింది కదా, అప్పుడు కౌసల్యను అవమానించింది. ఇప్పుడు కౌసల్య రాజమాత అయితే తన్ను అవమానిస్తుందేమో అని భయపడింది. భరతుడి రాజ్య సుఖం కంటే తన యొక్క ఆత్మస్థితే ప్రధానంగా చూసుకుంది కైకమ్మ. ఇంత లోతైన భావం ఉంది. అప్పుడు ఇది నిజమా? రాముడు ధర్మావతారుడే, కౌసల్య కంటే తననే ఎక్కువ ప్రేమిస్తున్నాడే, అటువంటి రాముడు తనని అవమానాలు పాలైతే చూస్తూ ఊరుకుంటాడా? అసలు కౌసల్య అలా చేసే గుణం కలదేనా? ఈ విషయాలు తనకు తెలియవా? తెలిసినా తెలియనట్టు ఊరుకుందా? తెలుసు. విధి ప్రేరేపణ బలం అలా వచ్చి ఆవిడ అలా లొంగిపోయిందంతే. లొంగిపోవటానికి కావలసినటువంటి ఆ స్వభావం తనలో ఉంది. ఏమి, లక్ష్మణుడు ఎందుకు లొంగలేదు? భరతుడినే ఎందుకు దూరంగా పంపించారు? తల్లి మూలాన భరతుడిలో ఈ లక్షణం కూడా కొద్దిగా వచ్చి ఉంటుందనటంలో సందేహం లేదు. దాన్ని ఆయన తెలుసుకుని పోగొట్టుకున్నాడు. ఓ జీవా, నువ్వు కూడా నీలో ఉన్న ఆ విధంగా సంక్రమించినటువంటి ఈ కామక్రోధాదుల్ని పోగొట్టుకుంటే రాముడి మార్గం నీదే. ఆయన సరే, ఇప్పుడు అయినా దైవం ఆవిడ మనసులో ఏదో తనకు తెలియని రాజ్యకాంక్షను ప్రేరేపించిందేమో. ఎంత చక్కగా గురువు గారు విశ్లేషించారు చూడండి. అంత మంచి కైకేయి హఠాత్తుగా ఇంత కఠినంగా ప్రవర్తించిందంటే అది దైవ ప్రేరణ కాక మరేమిటి? ఇటు నాబోటి వాడు కూడా మిడిమిడి జ్ఞానంతో రామాయణం చెప్పటానికి ప్రారంభించాడు, రామాయణ అధ్యయనానికి పూనుకున్నాడు అంటే ఇటువంటి మహానుభావులైన గురువుల యొక్క ఉపదేశ ప్రేరణ, ఉపదేశ సారం కాక మరేమిటి? ఎంత అద్భుతంగా చెప్పారు గురుగారు. ప్రవచించిందంటే అది దైవ ప్రేరణ. ఆ వెలుగుతోటే కైకమ్మని విశ్వనాథ వారు ఏమిటి అందరూ పెద్దలందరూ అలాగే దర్శించారు. మనము అలాగే దర్శిస్తున్నాం. కైకమ్మనే కాదు, మనం మందరిని కూడా అలాగే దర్శించాం. ఇది అద్వైతం అంటే. కాదు దుర్మార్గురాలు, ఆవిడ వేరు నేను వేరు అనుకుంటే ద్వైతమే. ఇప్పుడు భరతుడు నిజంగానే శ్రీరాముడిని వెనక్కి తీసుకొని రాగలడని కైకమ్మ భావిస్తోందా? ఏమో, భావించి ఉండొచ్చు. రాముడు ఆమెతో ఏమన్నాడు? రామోద్వర్ణాభిభాషతే. అమ్మా కైకమ్మ తల్లి, నేను నిన్ను సుమిత్ర కన్నా, మా అమ్మ కౌసల్య కన్నా కూడా ఎక్కువ గౌరవించానమ్మా. నేను ఒక్క మాట చెప్తున్నాను, నాహమర్ధపరో దేవి, నేను అర్ధ ప్రయోజనం ఆశించేవాడిని కాదమ్మా. నేను రెండు మాటలు మాట్లాడను, ఒకే మాట ఒకేసారి చెప్తాను. అంటే నేను ఆలోచించే చెప్తాను, ఆలోచించి చెప్పిన దాన్నే ఆచరిస్తాను తప్ప ఏదో గబగబా ఒక మాట అనేసి చిచి ఇది నేను అనలేదు, ఇది నా ఉద్దేశం కాదు అని నేను అలా మాట మార్చేవాడిని కాదమ్మా. రామో ద్విర్నాభిభాషతే. రాముడు ఒకే మాట కట్టుబడి ఉంటాడు కదా, రెండు మాటలు మాట్లాడాడు కదా. తాను 14 సంవత్సరాలు వనవాసం చేయాలని తండ్రికి చెప్పనక్కర్లేదమ్మా, నువ్వు చెప్తే చాలు. తండ్రి మాటగా కైకమ్మ చెప్పినా చాలని కైకమ్మతోటే అన్నాడు కదా రాముడు. అటువంటి రాముడు ఇప్పుడు వెళ్ళి రావయ్యా వెనక్కి రావయ్యా అంటే వస్తాడా? వశిష్ఠుడు చెప్తే విన్నాడా? అందరికంటే, దశరథుడి కంటే, తల్లుల కంటే అందరికన్నా కూడా పౌర జానపదులంటేనే రాముడికి ఇష్టం. వాళ్లే రాముడు, రాముడే వాళ్ళు చెప్పినా విన్నాడా? వినలేదు కదా. ఇప్పుడు భరతుడు వెళ్ళి చెప్తే వింటాడా? వినాడని కైకమ్మకు తెలుసు. అయినా తన యొక్క నడవడిని నిరూపించుకోవాలి, రాముని దృష్టిలో తనకున్న గౌరవాన్ని నిలుపుకోవాలి. ఇది అద్భుతమైన విషయం. మరి భరతుడు కూడా రాజ్యం వద్దంటున్నాడే. రాముడు కాదంటే ఇప్పుడు భరతుడు గద్దె ఎక్కుతాడా? తన బిడ్డడి విషయంలో తనకు పూర్తిగా తెలుసు కదా. అంచేత ఆమె రాజ్యపాలన నిర్ణయం తన మనసులో ఆ దైవానికే వదిలేసింది. ఏ దైవం తన నోట భరతుడికి రాజ్యం కావాలని అనిపించాడో, ఏ దైవమే రేపు అయోధ్య ఆ దైవమే రేపు అయోధ్య రాజ్యపాలకుడిని నిర్ణయించాలి కానీ రాముడు రాజ్యపాలనకి తిరిగి రాడు.
మరి ఏం చేస్తాడో ఆ దైవం నిర్ణయించాలి. అంతవరకే ఆవిడ ఊహించగలిగింది. అంతకంటే మించి ఊహించటానికి ఋషిత్వం కావాలి. అది వశిష్ఠాదులకి, విశ్వామిత్రాదులు లాంటి వాళ్ళకి అలవాటు పడుతుంది. ఈ కాలంలో మనకు ఒకే ఒక మహానుభావుడు రమణ మహర్షుల వారు, మహర్షి శబ్ద వాచ్యుడు. ఆధునిక యుగంలో ఒక్క రమణులు తప్ప మరొకరు లేరు. సరే, భరతుడు గద్దె ఎక్కడు, రాముడు వెనక్కి రాడు. ఈ చిక్కుముడి ఎలా వీడుతుంది? ఆవిడ భగవంతుడి మీద భారం వేసి దైవమే కార్యాన్ని చక్కబెడుతుందని భావించి ఆవిడ భరతుడితో పాటు వాళ్ళతో అందరితో పాటు, నిజానికి కైకమ్మలో ఆ పరివర్తన రాకపోతే నువ్వు నా మాట వినలేదు, రాజ్యాన్ని స్వీకరించడం లేదు, నేనేమో రాముడిని అడవులకి వెళ్ళమని చెప్పాను, అటువంటి నేను వచ్చి శ్రీరామ నువ్వు వెనక్కి రమ్మని ఆయనతో ఎలా అంటాను అని తాను అయోధ్యలోనే ఉండిపోవచ్చుగా. దుష్ట స్వభావురాలు అయితే ఆవిడ దుష్ట స్వభావురాలు కాదు, అహల్య దుష్ట స్వభావురాలు కాదు అనడానికి, ఇలాంటివి చెప్పడానికి ఇదే కారణం. ఇక ముందు కూడా తాను చాలా అవమానాలు భరించాల్సి ఉంటుంది అని ఆవిడ అనుకుందా, అనుకోలేదా? అవమానాలు భరించిందిగా, ఇంకేం అవమానాలు ఉంటాయి? ఇదంతా దైవ ప్రేరణే అని ఆవిడికి అర్థమైంది. ఈ విధంగా ఆ భరతుని యొక్క ప్రయాణానికి సర్వము సిద్ధమైంది. మనం కైకమ్మ అంతరంగం, భరత అంతరంగాన్ని కూడా తెలుసుకున్న తర్వాత కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది అనే విషయాన్ని తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.